సాధారణంగా చాలామంది ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు, లేక పనిలో ఉన్నప్పుడు వారి యొక్క మూత్ర విసర్జనని ఆపుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరిస్తూ ఉంటారు. సాధారణంగా మూత్రంలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇలా ఆపి పట్టుకోవడం వలన ఆ బ్యాక్టీరియా కౌంట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మూత్రం విసర్జన సంచి సాగే అవకాశము, అదేవిధంగా కండరాలు బలహీనత, మూత్రంపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరిన్‌ని ఎప్పుడు ఆపుకోకూడదు. దాని పని దాన్ని కానిస్తూ ఉండాల. చాలామంది నేను కొంచెంసేపు మొబైల్ ఫోన్ యూజ్ చేయంగానే నా ఫోన్ హీట్ ఎక్కుతుంది అంటూ ఉంటారు. అయితే హీట్ ఎక్కకుండా ఉండాలంటే ఈ 6 టిప్స్ పాటించండి. మీరు మొబైల్ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు కంపెనీ ఛార్జర్ మాత్రమే వాడాలి. బ్లూటూత్ అండ్ నావిగేషన్ వంటి లొకేషన్స్ యూజ్ చేసిన తర్వాత వాటిని వెంటనే ఆఫ్ చేయండి. అనవసరం లేని యాప్స్‌ని మీ మొబైల్‌లో ఉంచుకోకండి. పవర్ సేవ్ మోడ్‌ని ఆన్‌లోనే పెట్టుకోండి. మీ మొబైల్ పౌచ్‌ని లైట్ వెయిట్ ఉన్న మొబైల్ పౌచ్ మాత్రమే వాడండి. అసలు మొబైల్ పౌచ్ లేకుండా ఉండడమే మంచిదంట. ఎందుకంటే మన ఫోన్ నుంచి హీట్ బయటికి వెళ్లకుండా మొబైల్ పౌచ్ అడ్డుగా ఉంటుంది. మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్‌కి ఎండ తగలకుండా చూసుకోండి. ఇది పాటించడం వల్ల కొంతవరకు మీ మొబైల్ ఫోన్ త్వరగా హీట్ ఎక్కదు. మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు, లేక మనమే వేరే వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మొదటిగా కాల్ లిఫ్ట్ చేయగానే హలో అని పిలుస్తాం. అసలు ఈ హలో అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చిందంటే గ్రాహం బెల్ మొదటిసారిగా ఫోన్ కనిపెట్టినప్పుడు తన భార్యకి ఫోన్ చేసి హలో అని పిలిచాడు. హలో అని ఎందుకు పిలిచాడంటే తన భార్య పేరు హలో. అప్పటి నుంచి ఇది హలో హలో అని కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తిరుపతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆ గోవిందవాసుడికి ఎంతో ఇష్టమైన లడ్డు. ఇప్పటికీ ఎవరైనా తిరుమలకు వెళ్ళొస్తే ముందుగా లడ్డు అని అడుగుతాం. ఎంతో ప్రాముఖ్యత సాధించిన ఆ లడ్డు ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి ఇప్పటికీ 308 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది మొదట్లో 1715 ఆగస్టు 2న లడ్డూని ప్రసాదంగా పెట్టడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 308 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మీకు తెలుసా? లైగర్ అనే పేరు మీరు వినే ఉంటారు. అయితే టైగర్ అనే పేరు విన్నారా? అయితే ఇప్పుడు చూద్దాం. మగ సింహానికి ఆడపులికి పుట్టిన వాటినే లైగర్ అని పిలుస్తారు. అలాగే మగ పులి ఆడ సింహానికి పుట్టిన వాటినే టైగర్ అని పిలుస్తారు. విశేషం ఏమిటంటే ఈ లైగర్, టైగర్లు మామూలు పులి, సింహాల కన్నా ఆకారంలో పెద్దగా ఉంటాయి. ఈ వీడియోలో ఉన్న పక్షి చాలా ప్రశాంతంగా మధురంగా పాడుతుంది అనుకుంటున్నారా? అయితే ఇది తప్పు. ఈ కూత వెనకాల చాలా విషాదం కలిగించే సంఘటన ఉంది. బాధ కలిగించే నిజాలు ఉన్నాయి. బొవాయ్ ద్వీపంలో నివసించిన కవాయ్ జాతి పక్షి ఇది. తన జాతి కోసం పిలుస్తుండగా డేవిడ్ బ్యూటెన్ అనే వ్యక్తి వీడియో తీశాడు. పాపం దానికి తెలియదు ఈ జాతిలో ఇదే చిట్ట చివరి పక్షి అని. ఇది ఎంతో పిలిచినా తన జంట పక్షి మరియు ఆడపక్షి రాదని తెలియక అమాయకంగా పిలుస్తూ ఎదురు చూపులు చూస్తూ ఉంది. అయితే 1987లో ఈ వీడియో తీయంగా ఇది జరిగిన కొన్నాళ్ళకే ఈ జాతి మొత్తం అంతరించిపోయింది. బ్రిటిష్ పాలన నుంచి మనకు విముక్తి కలిగిన రోజు 1947 ఆగస్టు 15న మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అయితే అదే రోజున కొన్ని దేశాల్లో కూడా స్వాతంత్రం వచ్చింది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా. ఇది 1945లో జపాన్ నుంచి ఇవి స్వేచ్ఛను పొందాయి. ఫ్రాన్స్ నుంచి రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి, జర్మనీ నుంచి లిచెన్స్టీన్కు కూడా ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది.